హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. అనసూయ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ చేస్తూ ఏడవడమో ఏడిపించడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. రీసెంట్గా మళ్ళీ ఏడ్చింది. అసలు ఎందుకు ఏడ్చింది ఏంటి అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. సో అనసూయ గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ. ఈమె ఎందుకు మాట్లాడుతుందో తెలియదు, ఎందుకు తిట్టించుకుంటుందో, ఆ కమెంట్స్ ఎందుకు పెట్టించుకుంటుందో తెలియదు, మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది. ఈ మధ్య మళ్ళీ ఏడ్చిందంటే దానికి గల రీజన్ ఏంటి? వన్ సెకండ్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి మనం వచ్చినప్పుడు ఇఫ్ యూఆర్ రిప్రజెంటింగ్ సంథింగ్ ఆర్ ఇఫ్ యూఆర్ పోస్టింగ్ సంథింగ్, మన అకౌంట్లో మనం ఒకటి పెట్టినప్పుడు బహిరంగంగా ఏదో పెడుతున్నావు అని అర్థం. అవును. దానికి అది నచ్చిన వాళ్ళు నచ్చింది అంటారు, నచ్చిన వాళ్ళు నచ్చలేదు అని కూడా కామెంట్లు పెడుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అది ఆర్గానిక్గా ఉన్నంత వరకు ఓకే, కాకుండా మితిమీరితే దారుణం. అంటే హెరాస్మెంట్ చేయడం, సెక్షువల్ హెరాస్మెంట్ చేయడం, బాడీ షేమింగ్ చేయడం, నీ పార్టుల గురించి నీ అనుమతి లేకుండా మాట్లాడడం. అండ్ నెక్స్ట్, ఏరా ఎందుకు ఇలా మాట్లాడాలంటే నిన్ను ఎవడు పెట్టమన్నాడు? మరి నువ్వు ఫోటో పెడితే అలాగే మాట్లాడాలని ఏం లేదు, సజెషన్స్ ఇవ్వచ్చు. మీరు పింక్ వేసారు కదండి, ఎల్లో వేస్తే ఇంకా బాగుంటుంది ఆ బ్యాక్గ్రౌండ్కి అని చెప్పి పాజిటివ్గా తీసుకుంటారు, చాలా హ్యాపీగా తీసుకుంటారు. లేకపోతే హెయిర్ స్టైల్ ఇలా ఉంటే ఇంకా బాగుంటుందండి ఆ డ్రెస్కి అని చెప్పు, ఏం పర్లేదు, నువ్వెవడు చెప్పడానికి ఎవ్వరు అనరు. ఎందుకంటే నేను వచ్చిందే సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి, నువ్వేమైనా చెప్పుకోవచ్చు. తర్వాత అది ఒక ఆర్గానిక్ వేలో వెళ్తూ వాళ్ళకంటూ ఒక సబ్స్క్రిప్షన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తుంది. వీళ్ళు కూడా వాళ్ళ హాలిడే టూర్స్ని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ పంచుకునే హక్కు కూడా వాళ్ళకు ఉంది. అవును. ఇకపోతే సమాజంలో మొట్టమొదటిసారి నేను చూసా ఇప్పుడే ఈ ఇన్సిడెంట్ ద్వారానే, ఇప్పటి వరకు మన మీడియా చరిత్రలోనే ఎవరు కూడా అత్యాచారాలు చేసే వాళ్ళని కానీ, లైంగిక వేధింపులకు గురి చేసే వాళ్ళని కానీ, కామాంధులను కానీ సపోర్ట్ చేసింది లేదు, ఎక్కడా లేదు. అవును. మొట్టమొదటిసారి ఒక సంఘ సంస్కర్త వచ్చింది మైకుల ముందుకి, అనసూయ ఇన్సిడెంట్ని ఆవిడ బేస్ చేసుకొని వచ్చి, మరి మగాడంటే రేపులు చేయడా, నువ్వు అట్లా కనిపిస్తే అట్లా చేయడా, నువ్వు ఇక్కడ దాకా బట్టలు వేసుకుంటే వాడికి చెయ్యాలనిపిదా, నువ్వు ఇక్కడి వరకు క్లీవేజ్ వేసుకుంటే వాడికి నొక్కాలనిపిదా, వాడి తప్పే ఉంది, నువ్వెందుకు రెచ్చగొడుతున్నావు అని మాట్లాడుతుంది. అంటే ఇది కాంటెస్ట్లో చూసిన తర్వాత మగాడంటేనే లైక్ యూనో వాడు కామాంధుడు. ఇప్పుడు అందరూ కామాంధులని కాదు, ఎవడెవడో ఒకడు కామాంధుడు ఉంటాడు. వాడేంటి అమ్మాయిలని వక్రంగా చూస్తాడు, సక్రమంగా చూడ్డు. అవును. నువ్వు ఆ వక్రానికి సపోర్ట్ చేస్తున్నావు, కామాంధులకు సపోర్ట్ చేస్తున్నావు. రేపు చేసేవాడి తప్పేం లేదమ్మాయి, నువ్వే ఎందుకు చేయించుకున్నావు, నీకు బుద్ధి లేదా అని చెప్పి ఇటు తిడుతుంది. హౌ డేర్ యు ఆర్. అండ్ ఈ కంటెంట్ని బ్లాక్ చేయాలి, తరిమేయాలి ఛానల్ నుంచి. అంటే ఛానల్ వాళ్ళందరూ దాన్ని ఎంకరేజ్ చేశారు బాగా. ఎక్కడెక్కడ లేని సంతంతా వస్తుంది కరెక్ట్ టైంకి. ఎందుకు వస్తారో ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. అఘోరి వచ్చినప్పుడు నేను అఘోరిని అని చెప్పి ఆవిడ వచ్చింది. ఈమె కాదు 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 ఇది ఇంకేదో అఘోరి అని చెప్పేసి ఇంకొంతమంది వచ్చారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఫేమస్ అయ్యారు. అవును. నెక్స్ట్ ఎక్కడో చిన్న ఇన్సిడెంట్లో 200 మంది ఉండగా, అందులో మహామహా మగాళ్ళు ఉండగా, ఆడాళ్ళు ఉండగా కూడా హేమగారు మాత్రమే ఉన్నట్టుగా చిత్రీకరించారు. అవునా? అవును. తప్పది. అప్పుడు ఈమె ఇట్లాంటిదే అని ఇంకో అడ్రస్ లేని క్యారెక్టర్ వచ్చింది, అన్ని ఛానళ్ళు తిరిగింది ఈ ఇన్సిడెంట్ని అడ్డం పెట్టుకొని ఫేమస్ అవ్వడానికి. అవును. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే జరిగింది. అనసూయ ఇన్సిడెంట్ని అడ్డం పెట్టుకొని ఫేమస్ అవ్వడానికి ఎక్కడ లేని సంత వచ్చింది. క్రిన్స్ అంటారు వాళ్ళందరినీ. ఆడేవాడో నేను అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని వచ్చి కూర్చుంటాడు. ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏంటి, నీకు నేను ఇచ్చానా ఏదైనా ధృవీకరణ పత్రం? ఎవడు నువ్వు? మాకు అనసూయ అట్లుంటేనే ఇష్టం, ఇట్లుంటేనే ఇష్టం, అంతవరకు ఓకే. ఇప్పుడు వీళ్ళతో ధీటుగా ఫైట్ చేయగలిగే కెపాసిటీ అనసూయకు ఉంది. ఇప్పుడు శివాజీ గారు మాట్లాడింది ఆయన అభిప్రాయం. ఆయన ఏదో తర్వాత క్షమాపణలు చెప్పుకున్నాడు, సారీ చెప్పాడు. అనసూయ సారీని యాక్సెప్ట్ చేయలేదు. ఈలోపు ఆవిడకు సంబంధించిన గతంలోది ఏదో ఒకటి వైరల్ అయింది, ఈవిడ సారీ చెప్పింది. నువ్వు ఆ సారీ యాక్సెప్ట్ చేయలేదు, నీ సారీని ఎందుకు యాక్సెప్ట్ చేయాలని చెప్పి ఒక ఫైట్ జరిగింది. అదంతా కూడా ఆర్గానిక్ వేలోనే వెళ్తుంది. ఇప్పటి వరకు ఉండే అదేంటిది మహిళా కమిషన్ సంబంధించిన వాళ్ళు కానీ, ఉమెన్ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన వాళ్ళు కానీ, ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్స్ ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు కానీ, ఈవెన్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, దే ఆర్ డిస్కసింగ్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. ఇప్పుడు ఇక్కడ ఏం సమస్య అంటే
నాకు నచ్చిన బట్టలు నేను వేసుకుంటాను అనేది వీళ్ళ స్వేచ్ఛ. నువ్వు అలాంటి బట్టలు వేసుకుంటే ఏదైనా ప్రమాదాలు జరుగుతాయి అనేది ఆయన అభిప్రాయం. ఇది డెలివరీ చేసే విధానంలో దొర్లిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల వీళ్ళందరూ కొట్లాడుకుంటున్నారు. ఇది అర్థం కాక వాళ్ళ అభిప్రాయాలు ఇందులో రుద్ది ఫేమస్ అవ్వడానికి ఇంకో సంత వచ్చింది. ఇలా వెళ్తుంది. ఇప్పుడు అనసూయ ఎందుకు ఏడ్చింది అంటే, నిన్న ఎంత కాదనుకున్నా అనసూయ కూడా ఒక మనిషే, తను కూడా ఒక ఆడదే. ఈ సమాజంలో మనతో పాటు మనల్ని మన తల్లులు ఎలాగన్నారో ఆవిడని కూడా ఆవిడ తల్లి అలాగే కనింది. ఆవిడ కూడా తల్లే, తను కూడా ఒక భార్యే, తను కూడా అంటే ఒక సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సరే. తనకు కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా. నువ్వు ఎట్లాంటి దానివి, నువ్వు విప్పుకొని తిరుగుతావు అని ఎప్పుడు మొదలు పెట్టారమ్మా? లాస్ట్ డిసెంబర్ 20కో ఎప్పుడో మొదలుపెట్టి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా వీళ్ళని పిలుస్తూనే ఉన్నారు ఛానల్స్, వాళ్ళు వెళ్తానే ఉన్నారు. మళ్ళీ ఇదే కంటెంట్. నువ్వు విప్పుకొని తిరుగుతావు. నువ్వు ఎట్లా సంపాదిస్తావో మాకు తెలీదా? ఏం తెలుసు నీకు ఎలా సంపాదిస్తుందో? ఆ మాట ఎలా పోర్ట్రే అవుతుంది? నువ్వు ఎలాంటి దానివో నాకు తెలియదని ఒక ఆడదాన్ని ఇంకో ఆడదొచ్చంటే సమాజం దాన్ని ఎలా తీసుకుంటుంది? ఎలాంటి ఆవిడ ఈవిడ? దొంగ లేకపోతే ఇంకేమన్నా ఇంకా అని ఆలోచించరు. ఇమీడియట్గా ఈవిడ అలాంటిదే అని చెప్పి ఒక జడ్జిమెంట్ పాస్ చేసేస్తారు. అవునా? అవును. అట్లా అనిపించుకొని అన్నిసార్లు అన్ని ఛానల్స్లో తన మానం గురించి, తన శీలం గురించి, తన మొగుడు గురించి, తన పిల్లల గురించి, తన తల్లి గురించి, తన పెంపకం గురించి, తన వృత్తి గురించి అదే పనిగా మాట్లాడుతూ ఉంటే విని ఎమోషన్ అవరా మనిషి అన్నాక ఎమోషన్ అవరా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆ మాట్లాడేది మానసిక ఒక పేషెంట్ అనుకుందాం, ఓకేనా? మన ఇంట్లో కూడా మానసిక పేషెంట్స్ ఉంటారు. పొరపాటున వచ్చి ఇప్పుడు మన తమ్ముడికో అక్కకో మానసికంగా వచ్చిన అని గీరుద్ది. అర్థం చేసుకుంటాం, సరేలే అయ్యో పాపము అంటే జాలేస్తుంది తప్ప కోపం రాదు. అవును. అదే పనిగా రోజు గీరుతుంటేనే కోపం వస్తుంది. రాదా? వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? నాన్నకో లేకపోతే పెద్దమ్మకో ఇంకెవరికో తాతయ్యకో కంప్లైంట్ చేస్తాం, ఇట్లా దూరం పెడతాం, చిరాకేస్తుంది. అవునా? అయినా సరే ఇంకా గీర్తా ఉంటే ఏడుపు వస్తుంది. అంటే గెలికి మరీ గీరించుకోవడం వేరు కదండి. అక్కడికి వస్తా చెప్తా. ఇంకా చేస్తుంటే ఏడుపు వస్తుంది. అండ్ ఇంకొకటి, గెలికి మరి గీరించుకోవడం అనేది ఇట్స్ ఎ రాంగ్ వే. బికాజ్ తన అభిప్రాయం తను చెప్పింది. ఇప్పుడు అనసూయ అభిప్రాయము నాకు నచ్చిన బట్టలు వేసుకుంటానని. శివాజీ గారు అలా వేసుకుంటే ప్రమాదాలు జరుగుతాయని ఈ ఎగ్జాంపుల్ నేను చెప్తా. మంచిగా నేనే చెప్పాలి దీనికి. నేను ఫ్రీక్వెంట్గా గోవాకి వెళ్తాను, నీకు తెలుసు కదా. వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ఏంటంటే అక్కడ బయట దొరికే 1 పీస్ వేసుకుంటారు. ఒక ఆవిడ అదేంటిది ఈవెన్ ఇన్నర్ కూడా వేసుకోలేదు అక్కడ. మేబీ ట్రాన్స్పరెంట్ వేసుకుందో లేదు, ఐ డోంట్ నో. ఈ జాయింట్ ఎలా ఉందంటే జస్ట్ ఒక సింగిల్ మన షూ లేస్ కంటే సన్నగా ఉండే ఒక డోరీ లేయర్ వస్తుంది. ఇటు అటు ఆ జాయింట్ వేసింది. తన బాయ్ ఫ్రెండ్తో వచ్చి కూర్చుంది. సింగిల్ గౌన్ ఇక్కడ వరకు కొంచెం ఉండే ఏదో కట్ వచ్చింది. ఇంకో పీస్ అట్లా వెళ్తుంది, అలా అది రోడ్ మీద ఊడ్చినట్టుగా వెళ్తుంది. ఆవిడ ఆ ఫ్యాషన్ అది. లేచేటప్పుడు ఎవరి కాలు తగిలిందో తెలియదు. ఇలా లేచేటప్పుడు కాలు కింద స్ట్రక్ అయ్యి ఇట్లా లేచేసరికి తెగింది. అయ్యో అని తను ఇలా అనింది. బట్ అక్కడ ఉన్న మనందరం కూడా ప్రొఫెషనల్స్ కాబట్టి వక్రంగా చూడలా, ఏదో కనబడుతుంది అని. అయ్యో పాపం అనిపించే ఉంటుంది. మనకి ఏమైనా జర్కిన్స్ ఉంటే ఇస్తాం. ఇఫ్ యూ హ్యావ్ ఏ షాల్ వీ విల్ గివ్. స్కార్ఫ్ ఉంటే ఇస్తాం, విల్ హెల్ప్ హర్. అవునా? అట్లా ప్రతి చోట జరగాలని లేదు కదా. హీరోయిన్ వస్తుంది అంటే వాళ్ళు ముట్టుకోవాలని, తాకాలని, పట్టుకోవాలని, వాళ్ళు ఎట్లుంటారో చూడాలని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ నలపాలని కూడా కొంతమంది క్రూర మృగాలు లాంటి మనుషులు తిరుగుతూ ఉంటారు. మనం రీసెంట్గా ఇన్సిడెంట్ చూసాం. ఎక్కడైనా ఇప్పుడు సమంత జిమ్ నుంచి బయటకు వస్తే సమంత ఇదే జిమ్కి వెళ్ళొద్దని చెప్పి కిందే కూర్చున్నారు. జిమ్కి ఎలాంటి వస్త్రాలు వెళ్తాం? మన కన్వీనియంట్ కోసం వెళ్తాం. మేడం కారు ఎక్కే వరకు వేధించారు. ఇప్పుడు నిన్న నిధి ఇన్సిడెంట్ అది వేరు. ఆమె పాపం ఒక మంచి ఫ్యాషన్ డ్రెస్ వేసుకుంది. తను ఎందుకు వేసుకుంది అంటే, వచ్చేది మన అభిమానులు, నా సినిమా ప్రమోషన్ కోసమే నేను వచ్చాను, వాళ్ళకి కొంచెం అందంగా కనబడదామని చెప్పేసి ఆవిడ యాజ్ ఎ మోడల్గా ఒక హీరోయిన్గా తను అలా వచ్చింది. నువ్వు మీద పడి రక్కేస్తావు, ఏది చింపేస్తావో తెలియట్లా. మరి కన్వీనియంట్గా ఉండవు. ఇప్పుడు ఫ్యాషన్కి తగ్గట్టు వేసుకుంటారు. కొన్ని ఈ బ్యాలెన్స్ కూడా ఉండదు మా బట్టలు లేడీస్కి. ఇక్కడ ఉంటుంది ఆ బ్యాలెన్స్. వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ తిరుగుతారు హ్యాపీగా. నువ్వు వచ్చి లాగితే ఎలా ఉంటుంది చెప్పు? ఈవెన్ చొక్కా అయినా సరే నువ్వు గట్టిగా లాగితే బటన్స్ అన్ని ఊడిపోతాయి. మరి అట్లా బట్టలు అంతే.
నువ్వు లాగడమో పీకడమో ఇంకేదో చేయడమో. ఇది ఇప్పుడు నేను గోవా ఎగ్జాంపుల్ చెప్పా, యాక్సిడెంటల్లీ అయ్యేది వేరు, అవును. యాక్సిడెంటల్లీ కూడా అలా అవ్వకుండా ఉండాలంటే అలాంటివి వేసుకోకండి అనేది నా అభిప్రాయం. కానీ అది చెప్పే విధానం కొంచెం ఓ 2 పదాలు డోర్లే దానికి సారీ చెప్పుకున్నాడు అలా అనకుండా ఉండాల్సిందే అని. అవును. బట్ తనకి చెప్పింది కూడా బయట సమాజంలో అలా మాట్లాడుకుంటారు అని, అలాగే మాట్లాడుతున్నారు. హీరోయిన్ వస్తే అది ఇది ఇది అది అంటున్నారు, దానికి దీనికి అంటున్నారే కానీ ఆమె అనే పదాన్ని మర్చిపోయావుగా ఆడపిల్ల విషయంలో. సాయి పల్లవి వస్తే ఎవరు అది ఇది అంటారు, సాయి పల్లవి అంటారు. అఫ్ కోర్స్ అట్లా కూడా అంటారు. అయినా కూడా హీరోయిన్ ఎవర్రా అదిరా ఇదిరా ఎందుకు అలా అనాలి అంటే నీకు ఇప్పుడు అంటే సాయి పల్లవి లాగే అందరు హీరోయిన్లు నటించాలని రూల్ ఏముంది? ఆవిడ స్క్రిప్ట్లు వేరు, వీళ్ళ స్క్రిప్ట్లు వేరు. అవును. అవునా? వీళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు కిలిమంజారో సాంగ్లో నువ్వు ఫుల్ హెవీ లెహంగా వేసుకొని డ్యాన్స్ చేస్తా అంటే ఆ కొరియోగ్రాఫర్ ఎందుకు ఒప్పుకుంటారు? అక్కడ అదే వేసుకోవాలి. గోవా బీచ్లో నువ్వు అదేంటిది కంచిపట్టు శారీ వేసుకొని పెద్ద పూల జడ వేసుకొని ఇంత వడ్డానం వంకీలు పెట్టుకొని వెళ్ళి గోవా బీచ్లో ఇలా ఉంటానంటే ఆ డైరెక్టర్ ఎందుకు ఒప్పుకుంటారు? చూసి ఆడియన్స్ ఎందుకు ఒప్పుకుంటారు? ఆ సీన్కు తగ్గట్టు కొరియోగ్రఫరో లేకపోతే స్టంట్ మాస్టరో లేకపోతే డైరెక్టరో వాళ్ళకి ఇచ్చే వాటిని బట్టి అసభ్యంగా ఏమి ఇవ్వరు. ఆ సీన్కి వాళ్ళకి అలా కావాలన్నా వాళ్ళు అలా ఇస్తారు. వీళ్ళ డ్యూటీయే అది. వీళ్ళు చిన్నప్పటి నుంచి మోడల్స్గా వెళ్తారు కాబట్టి వాళ్ళు అవి అలా చేయాలి కాబట్టి చేస్తారు. అట్లా అని వాళ్ళు అదే కాదు. నీకు అర్థమైందా? ఆ సీన్లో నటిస్తే అది ఇది దానివి చూసావా ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఈవెన్ జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్ కూడా ఎంత శారీ వేసినా నెక్ని కొంచెం డీప్గా పెట్టేలాగా అట్లా హెవీ నెక్ ఉన్న మోడల్స్నే సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు కూడా. అవును. ఎందుకంటే అక్కడ డీటెయిలింగ్ వాళ్ళ నగ కనబడాలి. ఎగ్జాక్ట్లీ. మీకు అర్థమైందా? నెక్స్ట్ మళ్ళీ కొంతమంది మోడల్స్ చెవులు ఇలా ఉంటాయి, కొంతమంది ఇలా వెనక్కు ఉంటాయి. నీ చెవు కమ్మలు కనబడాలి కాబట్టి ఇలా చెవులు ఉన్న మోడల్ని ఎంచుకుంటావు నువ్వు ఫొటోస్లో. అక్కడ ఫోకస్ అవి చెవు కాదు, ఫోకస్ ఆమె మెడ కాదు, ఫోకస్ ఆ జ్యువెలరీ, వెదర్ డైమండ్ జ్యువెలరీ ఆర్ ఇంకేదైనా. నెక్స్ట్ ఇంకొంతమంది మొత్తం హెవీ జ్యువెలరీస్ చూపించాలనుకుంటారు. అప్పుడు ఇక్కడికి బ్లౌజ్ వేసి పొడవాటి చేతులు ఉన్న మోడల్ని ఎంచుకుంటారు. ఆ చెయ్యి కొంచెం పొడవు, ఇప్పుడు శిల్పా శెట్టి కాళ్ళు పొడవుగా ఉంటాయి అంటారు చూడు, అలా అట్లా పొడవాటి చేతికి నువ్వు ఇక్కడ వరకు గాజులు వేస్తే ఆ డీటెయిలింగ్ నీకు నీట్గా కెమెరా కళ కనపడుతూ ఉంటుంది. వంకికి గాజుకి పొట్టి చేతులు అనుకో, వంకి ఇక్కడ ఉంటే గాజులు ఇక్కడ వరకు ఉంటాయి, డీటెయిలింగ్ తెలియదు. అట్లా ఆ ప్రోడక్ట్ అలా ఎలివేట్ అవ్వడానికి అలాంటి మోడల్స్ని ఎంచుకుంటారు. ఓకే, ఇంకా అర్థమైందా? సో డైరెక్టర్స్ అండ్ వాళ్ళ క్రియేటర్స్, కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళకి ఏదైతే కావాలో వాళ్ళు వెతుక్కుంటారు. ఈ వెతుక్కునే వాళ్ళు ఎవరు? మోడల్స్ అండ్ యాక్టర్స్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ డ్యూటీ అది, అది ఇట్స్ ఎ ప్రొఫెషన్. వాళ్ళు అదేదో కాదు సంఘంలో, దేర్ ప్రొఫెషన్. వాళ్ళలాగా అలా కూర్చొని ఇలా కూర్చొని ఆ డీటెయిలింగ్ ఏదైనా ఇచ్చిన ఆ హీల్స్ని, ఇప్పుడు నీ ఆ హీల్ క్యాట్ వాక్ ఆర్ వాట్ ఎవర్ ఎనీ బ్రాండ్, నీకు ఆ హీల్ ఎలివేట్ అవ్వాలి ఇక్కడ వరకు అంటే దే విల్ గో ఫర్ ఎ స్మాల్ సింగిల్ పీస్ ఇక్కడ వరకు. అక్కడ నువ్వు చూడాల్సిన తొడలు నీకు ఇంకేదో కాదు, ఆ ఫుట్వేర్. ఓకే, నీకు అర్థమైందా? ఇట్లా ఆ ప్రోడక్ట్. అండ్ హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నప్పుడు కొంతమంది 2 పీస్ ఎందుకు వేసుకుంటారు? ఈ నడుం భాగం వరకు కూడా కొంచెం ఓపెన్గా ఉంటే ఆ బ్యాగ్ ఎలివేట్ అవుతుందండి. ఇక్కడికి డ్రెస్కి ఆ బ్యాగ్ సంబంధం లేకుండా అర్థమైంది. ఇలా ఇలా చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ అట్లా బ్యాగ్ వేసుకొని నిలబడగానే నువ్వు బ్యాగ్ వైపు నీ కళ్ళు వెళ్ళవు, నీ ఫుట్వేర్ నీ కళ్ళు వెళ్ళవు, డ్రెస్ని జడ్జ్ చేస్తావు నువ్వు. అక్కడ జరిగేదేంటో నీకు తెలియదు, నీ ఫోకస్ అంతా డ్రెస్ మీద. మళ్ళీ దాన్ని జడ్జ్ చేసి దాని గురించి డిస్కషన్లు పెడతా ఉంటారు. అలా పొట్టి బట్టలు వాట్ యు నో అబౌట్ దట్? నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు. అండ్ నెక్స్ట్ అంతకుముందు మంచులక్ష్మి గారికి కూడా ఇదే ఎదురైంది. ఈ వయసులో నీకు ఇవన్నీ అవసరం? ఈ వయసులో అంటే ఏంటది? షీజ్ ఎ మోడల్. వయసు అనేది ఇప్పుడు రేఖ గారు ఇప్పటికీ ఫోటోషూట్లు చేస్తారు, మ్యాగజైన్స్ ఫ్రంట్ పేజీలు తనే ఉంటుంది, ఎన్ని ఫోటోషూట్స్ చేస్తుంది. వయసుకు సంబంధం ఏంటిమా? ఎలా అయినా వేసుకోవచ్చు. సో స్త్రీ అనే పదాన్ని మీరు కంట్రోల్ చేస్తున్నారు ఒక దగ్గర, ప్రతి చోట కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ పురుషాధిక్యత అనేది కనబడతా ఉంది. ఓకే, పురుషాధిక్యత కనబడడం కూడా వేరు, దానికోసం కొట్లాడే ఉమెన్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, సంతోషం. ఈ పురుషాధిక్యత అనే పదం పక్కన పెడితే కామాంధులు వస్తున్నారు మధ్యలోకి. ఓకేనా? ఈ కామాంధుల ఇంటెన్షన్ అర్థం కాకుండా
అడ్రస్ లేని సంఘ సంస్కర్తలు, అసలు వాళ్ళు మనుషుల గ్రహాంతరవాసుల ఇంకేంటో కూడా తెలియదు నాకు. చూడ్డానికి మాత్రం ఒక ఏరో అలా కనబడుతున్నారు. వీళ్ళందరూ రోడ్డు ఎక్కి అసలు ఒక్కటికి కాదు 100 సార్లు 20 నుంచి ఇప్పుడు నెల అయింది ఈ సంక్రాంతి, ఇంకో 4 రోజులు అయితే ఇంకో 20వ తారీఖు వస్తుంది. ఇన్ని రోజులు కూర్చొని టీవీల ముందు కూర్చొని ఇది ఇట్లాంటిది అది అట్లాంటిది ఈమె ఇట్లాంటిది అట్లాంటిది దీని సంపాదన తెలీదా, నువ్వు బికినీ వేసుకొని పంచగుట్టకు వస్తావా, నేను కూడా వస్తా చూసుకుందాం. ఎందుకు వస్తుంది బికినీ వేసుకుని పంచగుట్టకి ఎందుకు వస్తుంది? అదే బికినీ వేసుకుంటే ఆవిడ గోవా వెళ్తుంది, అక్కడ యాక్సెప్టబుల్ డ్రెస్ అది. పంచగుట్టకు వస్తే ఆవిడ ఇంకేదో డ్రెస్ వేసుకుంటా, షాప్ ఓపెనింగ్కి వస్తే ఆవిడ ఇంకోలాగా వస్తా, ఆవిడ ఇష్టం. నువ్వెవరు అలా డిమాండ్ చేయడానికి? హౌ డేర్ యూ ఆర్. సో ఓవరాల్గా విని 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 విసిగిపోయి ఎంతసేపు నా శీలం గురించి నా మానం గురించి మాట్లాడుతున్నారు ఏంటి వీళ్ళు అని చెప్పి ఎమోషనల్ అయింది. అదే సభలో ఒక తల్లి, ఒక కొంచెం మన తల్లిలో ఏజ్ ఉండే ఒక తల్లి పాపం ప్రెస్ క్లబ్లో కూర్చొని ఆమె కొడుకు వయసు ఉన్న మీతో వాళ్ళందరితో అడుగుతుంది సోషల్ మీడియాలో, ఒరే 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 నన్ను ఎందుకురా మీరు ట్రోల్ చేస్తున్నారు అని. ఆవిడకి తెలుసు కాబట్టి, ఐ మీన్ ఎక్కడికి వెళ్తే నా వాయిస్ 10 మందికి రీచ్ అవుతుందో తెలుసు కాబట్టి, ఆ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆవిడ లాంటి ఇంకో 4 నెలలు అక్కడ కూర్చొని ప్రశ్నించగలిగింది. ఇలా ఊర్లలో, అండ్ ఆవిడ హైదరాబాద్లో ఉంది కాబట్టి పక్కనే ప్రెస్ క్లబ్ కాబట్టి వెళ్ళగలిగింది. ఊర్లలో ఇలాంటి తల్లుల్ని ఎంతమంది ట్రోలింగ్కి గురవుతున్నారు? వాళ్ళందరూ చెప్పుకోలేక, అనుభవించలేక, ఏడవలేక, కక్కలేక, మింగలేక ఎన్నెన్ని అఘాయిత్యాలు చేసుకుంటున్నారు తెలుసా? ఇట్లా అంటే ఎందుకురా ట్రోల్ చేస్తున్నారని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ట్రోల్ చేస్తున్నావు? ఏమో ఇల్లు ఊరికి చేశా, నీ మొహం తీసి ఎక్కడో అంటించా, ఇంకేదో చేశా, నువ్వు మాట్లాడిన దాన్ని ఇంకోలాగా పబ్లిష్ చేశా, కింద మేమ్స్ వేసి వేరే వేరే వాళ్ళని పెట్టేసి ఎడిటింగ్లు చేసి వేస్తున్నావు, ఒక ట్రోల్ కంటెంట్ అయిపోయింది. వై డిడ్ యూ, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అని ఒక తల్లి వచ్చి అడగగలిగింది ఇప్పుడు నిన్న. అట్లాంటి పరిస్థితికి సమాజం దిగజారింది ఇంకా చెప్పాలి అంటే. సరే వాట్ ఎవర్, ఈ వీళ్ళు కూడా అంటే కొన్ని సెక్షన్స్ ఉన్నాయి మనకి, నీ పర్మిషన్ లేకుండా నీ ఫోటోలు మార్ఫింగ్ చేయడం తప్పు. అండ్ అనసూయని వాళ్ళ హస్బెండ్ని మార్ఫింగ్ చేసి వాళ్ళు ఏవేవేవో పనులు చేసుకున్నట్టుగా చేసి ఇంటర్నెట్లో ఏఐ టెక్నాలజీ ఉపయోగించి కంటెంట్ వైరల్ చేస్తుంటే ఏది ఏఐయో ఏది నిజమో కూడా తెలియకుండా వచ్చిన ఈ చిల్లర సంత ఉంది కదా, దాని గురించి కూడా మళ్ళీ మీటింగ్లు, డిస్కషన్లు, డిబేట్లు పెట్టారు. అసలు ఏమనాలి వీళ్ళని? సరే ఇప్పుడైతే కేసెస్ ఫైల్ చేశారు అంటే దీనివల్ల వీళ్ళ నోరు లాగుతాయేమో, కానీ నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ వచ్చాక మళ్ళీ వస్తారు. అవును, మళ్ళీ వస్తారు. వెన్ దే ఆర్ సివియర్లీ పనిష్డ్. ఇలా మాట్లాడడం తప్పు అని 10 మందికి ఎప్పుడైతే తెలుసుద్దో ఆ అవేర్నెస్ కూడా కల్పించాలి. మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు అత్యాచారానికి గురైనటువంటి లేడీ గురించి మనం మాట్లాడకూడదు, నెంబర్ 1. అవును, కోర్టులో కూడా ఆవిడ, ఇప్పుడు కోర్టు సినిమా చూడండి మీకు అర్థమవుతుంది, వాళ్ళు చెప్పాలనుకున్నప్పుడు అందరిని బయటికి పంపించేసి వీడియో రికార్డింగ్ పెడతారు. ఎందుకు? అందరు కూర్చొని నువ్వు చెప్పమ్మా అని అడగొచ్చు కదా. దే విల్ నాట్, ఆ రెస్పెక్ట్ ఇస్తారు. నెక్స్ట్ ఆవిడ ఫేస్ ప్రెస్ ముందుకు రానంత వరకు ఆవిడ గురించి కూడా మాట్లాడడం కూడా తప్పు. ఎస్. నెక్స్ట్ అంటే జడ్జ్ చేయడం, ఆవిడ పేరు ఉపయోగించడం తప్పు, తన ఫేస్ని రివీల్ చేయడం కూడా తప్పు. ఈవెన్ పేపర్స్లో కూడా ఎక్కడ పేర్లు దే విల్ బ్లర్. ఇది ఇట్లాంటివన్నీ తెలుసుకోవాలి. అంటే ఏదో జరిగింది కదా అని మాట్లాడతారు దాని గురించి చాలామంది ఉమెన్ ఆర్గనైజేషన్స్, కానీ వాళ్ళకి ఎలా మాట్లాడాలో తెలుసు. ఓకేనా? ఇప్పుడు వచ్చిన ఈ సంతకి ఎట్లా మాట్లాడాలో తెలియదు, అందుకే ఈవిడకి చెప్పారు. అండ్ ఇంకొకటి చెప్పనా, ఎవరైతే ఈ సంధ్యారెడ్డి ఉందో రేపటి రోజు ఈ సంధ్యారెడ్డి కూడా ఎవడైనా కామాంధుడి చేతుల్లోనో లేకపోతే ఇంకెవడైనా ఆవిడ కానీ ఆవిడకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ లేడీస్ కానీ వేదనకి గురైతే, ఇన్ కేసు ఏదైనా హెరాస్మెంట్కి గురైతే మళ్ళీ నిలబడేది వీళ్ళే తెలుసా? ఇప్పుడు వచ్చిన నువ్వు ఎవరినైతే ట్రోల్ చేసినా ఆనసూయే మాట్లాడుద్ది మళ్ళీ, ఇది చాలా దారుణం అండి ఒక మహిళకి ఇలా జరిగిందని తనే వాయిస్ రేస్ చేస్తుంది. మళ్ళీ నిన్న కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళే వస్తారు. ఇప్పుడు నేను తిట్టట్లా, మందలిస్తున్నారు, ఇది తప్పమ్మా అని చెప్తున్నారు. కామాంధులకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పటివరకు చరిత్రలో ఎక్కడ చూడలా. ఎగ్జాక్ట్లీ, ఏ ప్రపంచంలోనూ చూడలా, ఇంకో గ్రహంలో పోనీ అవతార్లో కూడా చూడలా. సీరియస్లీ యార్, రేపు చేయడా అడికి 3 రాదా? వాట్ ద హెల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు యూనిసెక్స్ సెలూన్స్కి వెళ్తాం, అమ్మాయిలు వస్తారు అబ్బాయిలు వస్తారు, నీ కటింగ్ వదిలేసి ఇట్లా చూస్తావా? లేదు. దెన్ స్విమ్మింగ్ పూల్కి వెళ్తాం, అమ్మాయిలు వస్తారు అబ్బాయిలు వస్తారు,
వాళ్ళ బట్టల్ని చూడరు ఎవరు. జిమ్కి వెళ్తాం, ఎవరి కన్వీనియంట్ డ్రెస్సెస్ వాళ్ళు వేసుకుంటారు. అవును. పని ముగించుకొని వస్తాం. మనందరం సొసైటీలో అలా ఉన్నాం. సాఫ్ట్వేర్ ఆఫీసులలో కూడా పక్కన వాళ్ళు వీళ్ళు పని చేసుకునే వాళ్ళు ఉంటారు. పని వదిలేసి ప్రత్యేకించి ఏమీ చేయరు. ఎక్కడో రేరుగా ఎవడో ఒకడు ఉంటాడు. అలాంటి వాళ్ళు చాలా నీచులు. వాళ్ళకి సపోర్ట్గా ఈవిడొచ్చి అసలు సమాజందే తప్పు, వాడు చాలా ఉత్తముడు. అరే ఓ మై గాడ్, ఇట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. డ్రైవింగ్ స్కూల్కి వెళ్తాం, స్టీరింగ్ పట్టుకునేటప్పుడు గేర్ వేసేటప్పుడు వాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు ఎవడైనా? లేదు. ఆ తోడల మీద చేతులు వేసి పైన చేతులు ఎవడు అలా చేయడు. అమ్మ కూతురులాగా నేర్పించుకుంటారు. ఇట్లా వెళ్ళు, అలా వెళ్ళు, అలా వెళ్ళి, ఇలా వెళ్ళు, ఒక నెల రోజులు లేదా 45 days వాట్ ఎవర్ ఆమెకు వచ్చేంతసేపు. సమాజంలో అందరూ ఉన్నారు, అబ్బాయిలు అమ్మాయిలు కలిసి చాలా హ్యాపీగా ఉన్నారు. ఎక్కడో రేర్గా జరుగుతూ ఉంటాయి ఇన్సిడెంట్, వాళ్ళకు మద్దతుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. సో చూసే ప్రేక్షకులు ఎవరైనా సరే మీకేమనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ మీద? అంటే అనసూయ డ్రెస్సింగ్ సెన్స్ మీద కానీ, శివాజీ గారు మాట్లాడిన మాటల మీద కానీ, ఈ మధ్య కాలంలో ఇప్పుడు విజ్ఞాన్ గారు చెప్పినట్టు కొంతమంది పర్సన్స్ వచ్చి మీడియా ముందు వల్గర్గా మాట్లాడడం, ఇప్పుడు ఒక పాయింట్ రైజ్ చేశారు విజ్ఞాన్ గారు. ఏంటంటే రేపిస్ట్లకి, కామాంధులకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారని. మరి వాటి గురించి మీరేమనుకుంటున్నారో తప్పనిసరిగా కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.